బ్రేకింగ్ చూస్తున్నారు. పిఠాపురంలో వర్మపై దాడితో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొల్లపోలు మండలం వన్నెపూడి గ్రామంలో నిన్న రాత్రి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి జరిగింది. ఎన్నికలకు సపోర్ట్ చేసిన వారిని కలిసేందుకు వర్మ వెళ్లారు. వర్మను టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జనసేనలోకి వెళ్లిన నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక వర్మ కారుపై రాళ్లు బాటిలతో దాడి చేశారు. వర్మ అనుచరులు అడ్డుకున్నప్పటికీ కారు అద్దాలు ధ్వంసం చేశారు. స్వల్ప గాయాలతో వర్మ బయటపడ్డారు. దాడిపై వర్మ అనుచరులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు టీడీపీ కార్యకర్తలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీలో క్రమశిక్షణ చర్యల భాగంగా బవిరిశెట్టి రాంబాబు సస్పెండ్ అయ్యారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు రాంబాబు అనుచరులు. ఇప్పుడు వాళ్ళే దాడి చేయడంతో మరోసారి వర్మకు ఉదయ్ శ్రీనివాస్కు మధ్య ఉన్న కోల్డ్ వార్ బయటపడ్డట్లయింది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి వెనుక ఉదయ్ శ్రీనివాస్ వర్గం ఉన్నట్టుగా నేరుగా వర్మ వర్గీయులు అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు మరోసారి బయటపడింది. ఉదయ్ శ్రీనివాస్ వర్గీయులే దాడి చేశారంటూ వర్మ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే బవిరిశెట్టి రాంబాబు తెలుగుదేశం పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ అయ్యారు. ఆయన ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఆయన అనుచరులు. సో వాళ్ళే ఇప్పుడు వర్మపై దాడికి పూనుకున్నారంటూ వర్మ అనుచరులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద పిఠాపురంలో సరిగా మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే జనసేనలో చేరిన మాజీ తెలుగుదేశం పార్టీ నేతలపై ప్రస్తుతానికి ఆరోపణలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పిఠాపురంలో వర్మపై దాడితో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. గొల్లపోలు మండలం వన్నెపూడి గ్రామంలో నిన్న రాత్రి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి చేసింది. ఎన్నికలకు సపోర్ట్ చేసిన వారిని కలిసేందుకు వర్మ వెళ్లారు. అయితే అక్కడి నుంచి వర్మ తిరిగి బయలుదేరుతున్న ఆయనపై దాడి జరిగింది. ఆయన కారు కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. ఇక దాడి జరిగిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, నిన్న రాత్రి గొల్లపోలు మండలం వన్నెపూడి గ్రామంలో వర్మపై దాడి జరిగింది. మాజీ ఎమ్మెల్యే వర్మపై అసలు ఈ దాడి వెనకాల క్లియర్గా తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలు అలాగే ఉదయ్ శ్రీనివాస్ సంబంధించినటువంటి వర్గం ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాడి చేస్తున్నట్టుగా వర్మ అనుచరులు ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఇప్పటికీ ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుందా? ఇక్కడ వర్మ వర్గీయులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? రామదాసు, ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వర్మపై చేసినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారని చెప్పాలి. కానీ పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఇంకా ఎన్నో మనం చూడొచ్చు. బలంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేసినటువంటి వర్మపై ఈ విధంగా దాడి చేయడం అంతా కూడా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే రాత్రి వన్నెపూడి సమయంలో ఎవరైతే తనకి సపోర్ట్ చేసినటువంటి నాయకులు ఎవరన్నారు ప్రతి ఊరు వెళ్ళి వర్మ అయితే వాళ్ళకైతే మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. అలాగే ప్రధానంగా కలిసి వన్నెపూడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కుటుంబ సభ్యులు వాళ్ళని పరామర్శించిన తర్వాత వర్మ తిరుగుతున్నారు. తిరుగుతున్న నేపథ్యంలోనే గతంలో అయిన వాళ్ళని వర్మపై దాడికి దిగారు. రాళ్లతోనూ అలాగే అంతా కూడా అతను పారిపోయి దాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై వర్మతో పాటు వర్మతో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా స్వల్పంగా బయటపడినటువంటి పరిస్థితి. కారు ఎక్కడైతే ఏ కారు అయితే ధ్వంసమైందో రాత్రి వన్నెపూడిలో వర్మ సంబంధించిన కారు దగ్గర ఉన్న ప్రస్తుతం కారులో వర్మ సంబంధించినటువంటి కారు వర్మ సంబంధించినటువంటి
ఇదే కారులో అయితే నిన్న వర్మ వెళ్ళడం సంబంధించినటువంటి రైట్ వర్మ, ప్రస్తుతానికి అంటే ఇప్పుడు మీరు ఆ దాడి జరిగిన ప్రాంతంలోనే ఉన్నారు, అక్కడ ఇంకా వర్మ అనుచరులు ఉన్నారా? ఆ కార్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైనట్టుగా మనకు నిన్న రాత్రి వచ్చిన దృశ్యాలను బట్టి మనం గమనించాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి వర్మ కారు నిన్న అక్కడే వదిలేసి వెళ్ళారు. మరి పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి, దాడికి సంబంధించి ఎవరి పాత్రకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు? హలో ఎస్ ప్రకాష్, పోలీసులు అంటే ఇప్పుడు వర్మ అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా పోలీసులు ఎవరి పాత్ర ఉందని భావిస్తున్నారు? దీనికి సంబంధించి ఎలాంటి విచారణ చేస్తున్నారు? ప్రస్తుతానికి వర్మ కారు అక్కడే వదిలేసి నిన్న అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో పోలీసులు ఏమంటున్నారు, ప్రస్తుతం ఎలాంటి విచారణ సాగిస్తారు? ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా తన కారుని అయితే ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదే కారు ఏ విధంగా ధ్వంసమైందో, కారులో వస్తువులు ఏ విధంగా ధ్వంసమయ్యో అందులో మనం చూస్తున్నాం. ఇటుకలు అంటే కారుని ఇంత పెద్ద పెద్ద ఇటుకలతోనూ అలాగే శేషాలతో కూడా దారి దిగడంతో కారు అద్దాలు పగిలిన తర్వాత లోపలికి వెళ్ళినటువంటి పెద్ద పెద్ద ఇటుకలు మనం చూస్తున్నాం. ఇటువంటి ఇటుకలు అయితే ఉన్నారో ఇందులో వెనకనున్నటువంటి కార్యకర్తలకైతే స్వల్ప గాయాలు అయినటువంటి పరిస్థితి. మరో పక్కన చూడొచ్చు కారు ముందు భాగం కూడా పూర్తిగా అద్దాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇదే కారు మనం చూస్తున్నాం, వర్మకు సంబంధించినటువంటి కారు. ఇదే కారులో పూర్తిగా చూడొచ్చు ఎంత లోతులో ఈ కారు గ్లాస్ అయితే ఇక్కడ దిగినటువంటి పరిస్థితి. అంటే ఇంత పెద్ద ఇటుకలతోనూ మొత్తం రాళ్ళతో మొత్తం అంతా కూడా దాడి చేసిన నేపథ్యంలోనూ భారీగా అంతా కూడా కారు ధ్వంసమైన పరిస్థితి చూడొచ్చు. అంటే అక్కడ రాత్రి ఏం జరిగిందో మరి ఇక్కడ అంతా కూడా రాత్రి అంతా ఆందోళన చేశారు. ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, రాత్రి ప్రత్యక్ష సాక్షి అలాగే మాజీ జడ్పీడీసీ సభ్యులు ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ క్షణంలో? మీరు ఉన్నారు అక్కడ? నేను ఉన్నాను సార్, రాత్రి కలిసాను. అది ఏంటంటే సార్ అక్కడ వనపూడి గ్రామంలో చిన్న పరామర్శ, అదేవిధంగా మనకి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఉదయం శ్రీనివాస్ గారికి, జనసేనకి పనిచేసినటువంటి కార్యకర్తలు థ్యాంక్స్ చెప్పే ఉద్దేశంతో ఆ గ్రామం వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఏంటంటే తిరిగి వచ్చే ప్రయత్నంలో కొంతమంది ఈ కొత్తగా జాయిన్ అయినటువంటి జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కావాలని ఉద్దేశపూర్వకంగా హత్య ప్రయత్నం చేసే కార్యక్రమంలో ఈ దాడి జరిగింది. అంటే ఇప్పుడు ఎవరు అంటే గతంలో టీడీపీ నుంచి ఉన్న వాళ్ళే ఈ పనికి తెగబడ్డారంట? గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు అండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే ఆ తప్పుడు విధానాల వల్ల మన పార్టీ ఆ టైంలో పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే లేటెస్ట్ గా జనసేనలో జాయిన్ అయ్యారు, ఎలక్షన్ ముందు జనసేనలో జాయిన్ అయ్యి ఈ దురాఘాతానికి వారు పాల్పడ్డారండి. అంటే అసలు ఎవరిని మీరు అక్కడ వెళ్ళడం జరిగింది? అంటే కొంతమంది వైసీపీ జాయినింగ్ చేసుకున్న క్రమంలోనే వాళ్ళని ఎందుకు ఈ విధంగా జాయిన్ చేస్తారు? అంటే ఆ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు జాయిన్ చేసుకుని వెళ్తున్నారని ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. వాళ్ళని చూడాలి. లేదండి, అదేం కాదండి, జాయినింగ్స్ గట్టగా ఏం కాదండి. వర్మ గారి మీద అభిమానంతో, ఆయన మీద ఉన్న గౌరవంతో అక్కడ ఉన్నటువంటి లోకల్ సర్పంచ్ గారు, నా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇండైరెక్ట్ గా పనిచేయడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి వాళ్ళు ఫేవర్ గా మనకి వర్మ మీద బట్టి చేశారు. వాళ్ళని ఏంటంటే ఆ గ్రామం వెళ్ళి వాళ్ళ ఫాదర్కి ఎవరికి కొద్దిగా బలహీనంగా ఉంటే వాళ్ళని పరామర్శించడం, అదేవిధంగా థ్యాంక్స్ చెప్పే క్రమంలో వెళ్ళాం. ఆ గ్రామం వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేసేటప్పుడు వీళ్ళు ఏంటంటే ముందుగా ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని అక్కడ ఎలక్ట్రికల్ లైటింగ్, అదే స్ట్రీట్ లైన్ అది ఆఫ్ చేయడం, చీకటమయం చేయడం. ఆ రాత్రికాల సమయంలో అందరూ చుట్టుముట్టి ఈ కారుకి కర్రలతోటి, అదేవిధంగా మరి ముఖ్యంగా ఇనప ఇటుక బెడ్లు, రాళ్లతోటి దాడి చేశారండి. అక్కడ మా కార్యకర్తలు కూడా ఇంచుమించు 150 మంది దాకా, 120, 130 మంది దాకా మా కార్యకర్తలు ఉన్నారు. సార్ కారు చుట్టూ సరౌండ్గా చుట్టి కార్యకర్తల సమక్షంలో సార్ బయట రావడం జరిగిందండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కుట్రపూర్వంగా చంపడానికే ప్రయత్నం చేసినట్టుగానే ఉందండి రాత్రి సీన్ చూస్తే. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద గొల్లపోలు మండలం వన్నెపూడి గ్రామంలో నిన్న రాత్రి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన అనుచరులు. ఎన్నికలకు సపోర్ట్ చేసిన వారిని కలిసేందుకు వర్మ వెళ్లారు. ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ అయి జనసేనలోకి వెళ్లిన నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వర్మ కారుపై రాళ్లు, బాటిలతో దాడి చేశారు. అడ్డుకున్న వర్మ అనుచరుల కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారు. స్వల్ప గాయాలతో వర్మ, ఆయన అనుచరులు బయటపడ్డారు. ఇక దాడిపై తీవ్ర స్థాయిలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బవిరిశెట్టి రాంబాబు సస్పెండ్ అయితే తంగెల శ్రీనివాస ఆధ్వర్యంలో జనసేనలో చేరారు రాంబాబు అనుచరులు. ఇప్పుడు వాళ్ళే దాడి చేయడంతో మరోసారి వర్మకు, ఉదయ్ శ్రీనివాస్కు మధ్య ఉన్న కోల్డ్ వార్ బయటపడినట్లయింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా స్పందించారు. చూద్దాం. మేము పవన్ కళ్యాణ్ గారు లాంటి
సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉంది. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలో మన ఎలక్షన్ చేసాం, అటు పనిచేసాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్ళే ఈ దాడి చేశారు మణిపూర్లో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగా దత్తంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేసాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అందుచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు ఇటుకు పెట్టాం. ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగింది. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. ఎందుకంటే నాకు కూడా కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎన్ని సీజన్ బ్యాంకులు వీళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగింది. సరే చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి పంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటి వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. జాతి చట్టం ఉంది కదా, రిపేర్ చేయించిన కారు సెంటర్లోనే ఉంచేస్తారు. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది, రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తారు. దాడి ఎవరు చేసినట్టు సార్? కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు బండిపూడి సంబంధించి ఇంకా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇదివరకు అదే. అందుకనే పార్టీలోంచి పంపించాము. ఆ పార్టీలో తీసుకున్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, మనం వద్దని అనడానికి వీలు. సరే, ఏం జరుగుతుందో ఆలోచిద్దాం. మా నాయకులు అయితే కంప్లైంట్ వద్దన్నారు, మేము ఇప్పటివరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. జనసేన అధినేతకి నిన్నటికి నేటికి కూడా మీరు దేవుడిలాగే కనిపించారు, దేవుడు అనేది అని అన్నారు. ఇప్పుడు జన సైనికులు కానీ నాయకులు కానీ విధమైన చర్యలపై తమ ఏ విధమైన జనసేన నాయకుడికి కానీ 2009 జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు. అంతా కుటుంబంలో ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో 20-25 మంది, వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు. నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చట్టం ఉంది కదా, చూద్దాం. మా నాయకులు అయితే ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. నాయకులు మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు వెళ్ళి చూసి కంప్లైంట్ ఇవ్వాలా. మరి అందరూ కూడా బుద్ధి చెప్పగలను, అందరికీ చేతన అవుతుంది కదా. ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. ప్రాణాలను పనంగా పెట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు నిర్మించడం కీలక పాత్ర వహించారు. ఈ రోజు మీరు చెప్పిన ప్రాణాలు కూడా తీపోయారని చెప్పి అదే జనసేన కార్యకర్తలు వన్నిపూడి గ్రామంలో ఉంటున్నారు. అసలు ఏం సార్ ఇక్కడ సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన జనసేనకి వెళ్ళిన కొత్త జనసేన కార్యకర్తలు అని చెప్తున్నారు.
ఇది ఎంపీ గారి గ్రూప్ ఇది. ఆయన ఇప్పటి నుంచి కాదు, 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీదే పోరాడుతూ ఉన్నాడు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. మీకు మినిస్ట్రీ రాకుండానే ఎలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు సార్ దాంట్లో? ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడి మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడి చేసినా చేయనండి, చట్టాలు ఉన్నా. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ, నాకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఆ 2009 బ్యాచ్కి కానీ ఎవరికి ఇది సంబంధం లేదు. సార్ ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఫిర్యాదు చేయబోతున్నారండి? పవన్ కళ్యాణ్ గారు నేను ఎవరికి ఫిర్యాదు చేయను కూడా. అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది.